దేవుని పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మన సర్మన్ టాపిక్ ఏంటంటే హీలింగ్, స్వస్థత. బైబిల్లో చూసుకున్నట్లయితే దేవుడు మెన్షన్ చేసిన ప్రకారము మనుష్యుడు రొట్టె వలన కాకుండా దేవుని అంది వచ్చు ప్రతి మాట వలన జీవింపునని ఆయన మనకి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు మనము స్వస్థత గురించి మాట్లాడడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకంలో చూసుకున్నట్లయితే అనేక జనాలు స్వస్థత లేక ఎంతోమంది కృంగిపోయి నేను ఇందుకే పరిమితము అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆదికాండంలో చూసుకున్నట్లయితే మనకు తెలిసిన ప్రకారము దేవుడు 6 రోజులు ప్రతి ఒక్క అన్నిటినీ సృష్టించిన తర్వాత 7వ రోజు మనుషులను సృష్టించినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇది మంచిది. దేవుడు సృష్టించిన ప్రతి ఒక్కటి మంచిదని ఆయన చెప్పాడు. ఆదికాండము 3, 10, 18, 25, 31 వచనంలో చూసుకున్నట్లయితే దేవుడు చేసిన ప్రతి ఒక్కటి మంచిదని ఆయన చెప్పాడు. మంచిదనగా దానికి అర్థం ఏంటంటే, ఎటువంటి బ్లెమిష్ లేకుండా, ఎటువంటి ల్యాక్ లేకుండా, ఎటువంటి అనారోగ్యము లేకుండా ఆయన మనల్ని సృష్టించాడు. కానీ ఈ లోకంలోకి ఎప్పుడైతే పాపం అనేది వచ్చిందో, పాపం వలన మనకి శాపం అనేది కలిగింది. మన శరీరంలో ఎప్పుడైతే ఇటువంటి అనారోగ్యాలు కావచ్చు, బ్యాడ్ థింగ్స్ ఎప్పుడైతే మన లోపలికి వచ్చాయో అది దేవునికి ఏమాత్రము నచ్చలేదు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన కోసం చేసిన ఈ యొక్క త్యాగం వలన మనకి ఏమొచ్చిందంటే, ఆయన మనల్ని ఇటువంటి అనారోగ్యం నుంచి కూడా ఆయన విడుదల దయచేశారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు మన కోసము ఎప్పుడు కూడా మంచి మాత్రమే చేస్తాడు. ఎందుకంటే మన దేవుడు మంచివాడు. హల్లెలూయా. నా దేవుడు మంచివాడు. అవర్ గాడ్ ఈజ్ సో గుడ్. హీ సో గుడ్. దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగా మంచి చేయాలనే చూశాడు. కానీ ఈ లోకంలో చాలామంది అంటుంటారు, దేవుడు నాకు ఇది ఇచ్చాడు ఎందుకంటే నేను బెటర్గా చేయాలి అని. కానీ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చెప్తుందంటే, ఇట్స్ నాట్ ఫ్రమ్ మీ. సాతాను ఏం చేస్తుందంటే, బైబిల్లో చూసుకున్నట్లయితే సాతాను యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో చూసుకున్నట్లయితే, దొంగతనమున హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికియూ రాడు. అంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆరోగ్యాన్ని వాడు ఏం చేస్తాడంట, నీకు అనారోగ్యం ఉంది అని మన యొక్క హృదయాన్ని ఏం చేస్తాడంట, కలుషితం చేస్తాడంట. సో మనము ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు గార్డ్ అవర్ హార్ట్స్. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప బ్లెస్సింగ్ ఏంటంటే, ఆయన యొక్క ప్రామిస్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి, మెడిటేట్ చేస్తూ ఉండాలి. ఏంటి ఆ వచనము అని అంటే, 1 పేతురు 2వ అధ్యాయము 24వ వచనంలో చూసుకున్నట్లయితే చదువుకుందాం. మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్తుండు, యేసుక్రీస్తు ప్రభువు ఏం చెప్తుండు మనకి అని అంటే, మనము పాపము నిమిత్తమై ఏం చేయబడ్డామంట, మరణించబడ్డామంట. క్రీస్తులో మనము తిరిగి జీవించబడ్డాము. హల్లెలూయా. క్రీస్తులో జీవించిన మనకు, క్రీస్తులో పునరుద్ధానమైన మనకు ఏం లేదంట, దేవుని యొక్క శాపము మన మీద లేదు. హల్లెలూయా. ఆయన యొక్క వాక్యం చెప్తున్న ప్రకారము ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మనకు ఒక మెడిసిన్ లాంటిది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము శక్తి కలిగినది. దేవుని యొక్క వాక్యంని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో దానికి ఎటువంటి కొరత లేదు. దేవుని యొక్క వాక్యం ఎలా అంటే స్వస్థత కలుగజేసేది. హల్లెలూయా. ఎటువంటి అనారోగ్యం కావచ్చు, ఎటువంటి ప్రాబ్లం కావచ్చు మన లైఫ్లో, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే పట్టుకొని ఉంటామో, దేవుడు ఏం చెప్తుందంటే,
నీకు స్వస్థత నేను కలుగజేస్తాను. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకుండా రోజు ఈ యొక్క వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ స్వస్థతని, మన కళ్ళ ముందున్న స్వస్థతని, మన మీద ఉన్న స్వస్థతని మనము అప్లై చేసుకోవాలని, పొందుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఆమేన్.